హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మైన్క్రాఫ్ట్ లెట్ ప్లే. సో నేనైతే మన మైన్క్రాఫ్ట్ లెట్స్ ప్లేలో కొత్త బేస్ అయితే కట్టాను అనమాట, స్టార్టర్ బేస్ని. సో ఇదే అనమాట మన బేస్ అయితే. ఒకవేళ నేనైతే మన బేస్ని ఎలా కట్టాను, అసలు ఏమేమి మెటీరియల్స్ కావాలి, టూల్స్ అనేవి కావాలని నేనైతే మన బేస్ని కట్టేది టైం ల్యాబ్స్ కింద అయితే రికార్డ్ చేసి మన ఛానల్లో పెట్టాను అనమాట. దాని లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే పెడుతున్నాను, ఒకసారి చెక్ చేసి వెళ్ళి వీడియో చూసిన తర్వాత. సో ఇప్పుడు నా బేస్ని అయితే చూపిస్తాను మీకు. ఇదే అనమాట ఎంట్రన్స్ అయితే. సో దానికంటే ముందు మన వీడియోని ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. సో నేనైతే షేడర్ని కూడా మార్చాను గైస్. సో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఈ షేడర్ని కంటిన్యూ చేయమంటారు, లేకపోతే ఫస్ట్ ఎపిసోడ్లో అయితే నేను ఇంకొక షేడర్లో ఆడాను, లేకపోతే దాన్ని పెట్టమంటారో కామెంట్ చేయండి. సో ఈ షేడర్ ఏంటంటే టార్చెస్కి అంత లైటింగ్ అయితే రావట్లేదు అనమాట. సో ఇక్కడైతే నేను స్టోరేజ్ అలా పెట్టుకున్నాను. అండ్ ఈ రెండు ఎక్కడి నుంచి తీసుకొచ్చిన అయితే మీరు అనొచ్చు. ఇక్కడ విలేజ్ ఉంది కదా, ఆ విలేజ్ నుండి తీసుకొచ్చేసాను. సో 2 floors గైస్. ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట. ఇక్కడైతే స్టోరేజ్ మొత్తం ఇలా పెట్టాను. అండ్ పైకి వెళ్తే బెడ్రూమ్ అన్నమాట. ఇక్కడ ఇలా కార్పెట్ పెట్టి ఈ 2 బెడ్స్ కూడా నేనైతే విలేజ్ నుండి తీసుకొచ్చాను. నేను ఇక్కడ చూస్తే చిన్న ఫామ్, అంటే ఫామ్ కాదు, ఏదో లుక్ కోసం అలా పెట్టాను అనమాట. నేను కింద ఎలా కూడా అవ్వచ్చు ఇలాగనమాట. సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, పక్కనే ఏదైతే మన మైనింగ్ ఏరియా అనమాట. సో నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే మైనింగ్ కూడా చేస్తాను. దాన్ని కూడా టైం ల్యాబ్స్ కింద పెట్టమంటారా, లేకపోతే వీడియో అనేది చేయమంటారా కింద కామెంట్లో చెప్పండి గైస్. ఇక్కడ బెడ్ తీయడం మర్చిపోయాను నేను. మనమైతే స్పేర్ బెడ్ కూడా పెట్టుకోవాలి మన ఇన్వెంటరీలో, ఎందుకంటే బయటికి వెళ్ళి ఎక్కడ చేసినా సరే ఎక్స్ప్లోరేషన్కి నైట్ అయిపోతే మళ్ళీ మనకి స్లీప్ వేయడానికి బెడ్ కావాలి కదా. చెప్పండి గైస్ కామెంట్ సెక్షన్లో, ఈ షేడర్ని కంటిన్యూ చేయమంటారో లేకపోతే అది పాత షేడర్ని మళ్ళీ ఆన్ చేయమంటారో చెప్పండి. ఐరన్ ఉంది ఇక్కడ, చూడలేదు. తీద్దాం. మన ఆర్మర్ కూడా వెంటనే షిఫ్ట్ అయిపోవాలి. ఇక్కడ ఎక్కువ ఐరన్ ఉంది, ఇక్కడ చూడలేదు అంటే ఇటుపక్క వచ్చింది కానీ ఇంక అంతా చూడలేదు అనమాట. అండ్ మన బేస్ వెనకాలైతే పెద్ద రివ్యూన్ ఉందన్నమాట. అక్కడ నుండి నేను కాబుల్ స్టోన్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేశాను. చాలా పెద్ద అనమాట రివ్యూన్ ఇది. అలాగే ఈరోజు ఎపిసోడ్లో అక్కడ కూడా జాంబీస్, క్రేపర్స్ వీళ్ళందరూ కూడా చాలా ఎక్కువ ఉన్నారు అక్కడ. వచ్చేద్దాం తొందరగా. బాబు ఇదేంటి ఇంత ఉందా ఐరన్? నేనైతే ఈ మైన్క్రాఫ్ట్ లెట్స్ ప్లేని ఒక 100 ఎపిసోడ్స్ అలా చేద్దాం అనుకుంటున్నాను. నైట్ కూడా అయిపోతుంది. లేదు అవట్లేదు.
వెళ్దామా రివెన్ దగ్గరికి ఇప్పుడు. నేను ఇక్కడైతే పిగ్స్ని అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టామన్నమాట. నేనైతే ఇలా ఎక్స్ప్లోరేషన్కి వెళ్ళినప్పుడు ఈ వుడ్ అయితే దొరికింది. దీని స్లాబ్స్ అయితే ఇక్కడ పెట్టాను. ఫస్ట్ అయితే పైన స్టేర్స్ అయితే ఓక్తో పెట్టాను. దాని తర్వాత ఎక్స్ప్లోరేషన్కి వెళ్ళినప్పుడు ఆ వుడ్ అయితే దొరికినప్పుడు ఈ లుక్ ఇంకా బాగుంటుంది అని చెప్పి మార్చేసాను అనమాట. టైమ్ లెస్ వీడియోలో మీకు ఓకే పెట్టినట్టున్నాను. పెట్టేసి అది రివెన్ దగ్గరికి వెళ్ళిపోవాలి. చెప్పండి నా బేబీకి మీకు కావాలనిపిస్తుంది. 10కి ఎంత రేటింగ్ ఇస్తారో కూడా చెప్పండి. నేను కోళ్ళు అయితే ఇక్కడ పెట్టాను. ఇది కూడా రివెన్ దగ్గర నుండి తీసుకున్నాను. అందరూ కాదని ఇది తీసుకున్నాను. అందరూ కాదు. కాకపోతే ఏంటంటే నేచర్స్లో రైన్ అంటే కొంచెం చూడాలి. మన ఇంటి బ్యాక్ సైడ్ నుండి కొంచెం స్ట్రైట్ వెళ్తే ఇప్పుడు రివెన్ వస్తుంది. నేను నా ఇంటి చుట్టూరా అయితే టార్చెస్ అయితే పెట్టుకున్నాను, ఎందుకంటే మళ్ళీ మాబ్స్ స్పాన్ అయిపోతాయి కదా. అంత దూరం కూడా ఏం కాదు, ఇక్కడే అనమాట. డే అయితే చూసుకోవచ్చు. ఇక్కడ 18 అనమాట. ఇక్కడైతే లావా పూల్ కూడా ఉంది. మనమైతే ఒబ్సిడియన్ చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది, నెదర్కి వెళ్ళడానికి కూడా. ఇది ఫ్రంట్ ఉంటా. ఇది ఇంత వెంటకు రాకూడదు, ఒక దిగులో ఉంటుంది. లావకు ఎంత ఉంది. జరిగినదంటే కింద ఉన్న వాటర్ ఉంటుంది. తీసుకునే వెళ్ళగలను. కింద కూడా పోతాను. ఏం చేద్దాం. అక్కడ చదువుకున్నట్టు పక్క జస్ట్ మిస్.
కింద సౌండ్ వస్తుంది. రే తెచ్చాను అయిపోయింది. మర్చిపోతాం ఫస్ట్. ఐరన్ అనేది చాలా ఉంది ఇక్కడ, తీసుకుని వెళ్ళి బ్లాక్స్ ఉన్నాయి. జాంబీ గడు ఐరన్ తీసుకుంటాం. ఇంకా ఐరన్ ఆర్మర్ కూడా తీసుకోమ్మా. వీడి కింద ఉన్నాడా? జాగ్రత్తగా ఉండాలి, అసలు చాలామంది ఉన్నారు. అసలు ఎక్కువసేపు ఉండద్దు. ఆర్మర్ లేదు, షీల్డ్ కూడా లేదు మనకి. రోజు ఐరన్ ఆర్మర్ తీసుకున్నావా? మరి కింద కూడా ఏడి వెళ్ళిపోతుంది. గుడ్ బై. రిస్క్ చేయొద్దు. మంచి ఆర్మర్ ఉన్న తీసుకుని వెళ్ళాలి మనం. కింద చాలామంది ఉన్నారు. అంత దొరికింది. నెక్స్ట్ టీమ్ వెళ్దామా కిందకి? ఐరన్ ఆర్మర్ వద్దులేండి, ఇంటికి వెళ్ళిపోదాం. ఏది లావ పూల సో మళ్ళీ బేస్కి వెళ్తుంది. వచ్చేసింది గైస్, నేనైతే ఫైనల్లీ మా ఇంటికి ఇంకెళ్ళి చెస్ట్లో పెట్టేద్దాం దీన్ని. నేనైతే దారి మర్చిపోయాను ఫస్ట్. స్మెల్ చేసేద్దాం. అందులో పెట్టాను. నేను దారి మర్చిపోయాను ఫస్ట్. అయితే అండ్ ఈ విలేజ్ కాకుండా ఇంకో విలేజ్ కూడా దొరికింది నాకు. ఈ విలేజ్ కాకుండా ఇంకో విలేజ్ దొరికింది. ఫస్ట్ ఏమో అదే ఇది మా ఇంటి దగ్గర ఉన్న విలేజ్ ఏమో అనుకుని అక్కడ ఎదిగాను అన్నమాట. ఇల్లుని అక్కడ లేదు, కానీ అక్కడైతే ఐరన్ అయితే చాలా ఉంది కదా. అక్కడైతే కోఆర్డినేట్స్ అది 500 అలా ఉంది. అది కోఆర్డినేట్స్
నెక్స్ట్ ఎపిసోడ్లో వెళ్దాం. ఐరన్ చాలా ఉంది అక్కడ. చిన్న కేవ్లో అంటుంది కానీ ఆ చిన్న కేవ్లో చాలా ఉంది ఐరన్. ఈ స్మెల్ట్ ఏంటో అయితే మళ్ళీ కలుద్దాం. స్మెల్ట్ అయితే అయిపోయింది. టోటల్ 44 ఐరన్ అయితే వచ్చింది అనమాట. ఇప్పుడు చూద్దాం అసలు మనం ఐరన్ ఆర్మర్ చేసుకోగలమో లేదో. చేసుకోవచ్చు ఐరన్ ఆర్మర్ అయితే. ఇక్కడ వెళ్దాం ఉందా పైన అయితే ఇంకా స్టోరేజ్ అయితే ఇంకా ప్లానింగ్ ఉంది. ఫైనల్లీ ఫుల్ ఐరన్ ఆర్మర్ అనమాట. సో ఇంతకై ఈరోజు ఎపిసోడ్ అయితే. సో ఎపిసోడ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో ఈ వీడియోని అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. అంటిల్ దెన్ బై బై.